In this video, now I am going to explain structures in C, definition and types of structures. So structures ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాట్ ద యూజెస్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ చూద్దాం ఈ సెషన్లో. రైట్, స్ట్రక్చర్స్ వల్ల యూజ్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎరే కాన్సెప్ట్ ఉందనుకోండి, ఎరే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే కనుక ఎరేలో ఏం జరుగుతుందంటే సిమిలర్ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఓకే, చూడండి ఒకసారి బిఫోర్ గోయింగ్ టు ది స్ట్రక్చర్స్ ఒకసారి ఎరే కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఎరేలో ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ సిమిలర్ డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఒక లొకేషన్ క్రియేట్ చేసుకుంటాం, ఇందులో సిమిలర్ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ లొకేషన్స్లో నేను సిమిలర్ డేటా టైప్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ తీసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే అరే సపోర్ట్ చేయదు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ అరే. సో దట్ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో స్ట్రక్చర్లో ఏం జరుగుతుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా తీసుకోవచ్చండి. ఓకే, చూడండి ఇక్కడ నేను డయాగ్రామ్ మెన్షన్ చేశాను. ఫస్ట్ 4 bytesలో ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను, రిమైనింగ్ 10 bytesలో క్యారెక్టర్స్ తీసుకున్నాను, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది bytesలో ఫ్లోట్ తీసుకున్నాను. ఒక సింగిల్ ఏరియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్స్ని మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ని ఉపయోగించి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సింటాక్స్ ని డిఫైన్ చేశాను. స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకుంటాం, ఇక్కడ స్ట్రక్చర్ నేమ్స్. ఓకే, రిమైనింగ్ ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్, ఈ లోపల డేటా టైప్ మెంబర్స్ ఉంటాయి. అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా, స్ట్రక్చర్ అనే కీవర్డ్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఎంప్లాయీస్, స్ట్రక్చర్ నేమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకుంటే కనుక ఎంప్లాయీస్కి ఏముంటాయి డీటెయిల్స్ అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ. ఏవైతే ఐడి, నేము, శాలరీస్ ఉన్నాయో వీటిని మనం డేటా టైప్ మెంబర్స్ అంటాం. ఓకే, సో చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా తీసుకున్నాను. సో బేసిక్గా ఇదంతా కూడా యూజర్ డిఫరెంట్ డేటా టైప్ అంటాం. ఇది ఒక డేటా టైప్ అండి. ఓకే, నాట్ ఏ వేరియబుల్. ఓకే, అంటే చూడండి ఇదంతా లొకేషన్ అంటే, సో ఈ లొకేషన్స్లో నేను ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా, క్యారెక్టర్స్ టైప్ ఆఫ్ డేటా, ఫ్లో టైప్ ఆఫ్ డేటా కంపైలర్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో దట్ ఇక్కడ యూజర్ డిఫైన్ డేటా టైప్ క్రియేట్ చేయాలి. ఓకే, మనం ఇంట్ ఏ అని తీసుకుంటాం కదా, సో ఏలో మనం ఇంటిజర్స్ వాల్యూస్ తీసుకుంటాం. అలానే క్యారెక్టర్ బి అని తీసుకుంటే ఏలో క్యారెక్టర్స్ వాల్యూస్ తీసుకుంటాం. అంటే అక్కడ ఇంట్, క్యార్ ఏంటివి డేటా టైప్. అలానే సేమ్ ఈ లొకేషన్స్లో మీరు ఇక్కడ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్ స్టోర్ చేయాలని అనుకుంటున్నారు కనుక ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ని మీరు ముందు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి బై యూజింగ్ స్ట్రక్చర్స్. ఓకే, క్లారిటీ. ఇది ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ లైక్ ఇంటీజర్, లైక్ క్యారెక్టర్, లైక్ ఫ్లోట్. ఓకే, రైట్. నౌ వన్స్ ఒకసారి ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత ఏం చేయాలి, వేరియబుల్ డిఫైన్ చేయాలి కదా, వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్కి 2 వేసెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ మెయిన్ సెక్షన్లో వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు స్ట్రక్చర్ డిక్లేర్ చేసేటప్పుడే వేరియబుల్ కూడా డిఫైన్ చేసేవచ్చు. ఈ 2 వేసెస్ ఇక్కడ చూడండి. మెయిన్ సెక్షన్లో కనుక మీరు స్ట్రక్చర్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే చూడండి ఇలా డిఫైన్ చేయాలి. స్ట్రక్ట్ ఎంప్లాయీ, ఐడి, నేము, శాలరీ. ఇదంతా కూడా ఏంటి యూజర్ డిఫైన్ డేటా టైప్ కదా. సో ఇదంతా కూడా యూజర్ డిఫైన్ డేటా టైప్. సో వన్స్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసి ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ చూడండి స్ట్రక్ట్ అండ్ ఎంప్లాయీ అండ్ ఇక్కడ వేరియబుల్స్, స్ట్రక్చర్స్ వేరియబుల్ డిఫైన్ చేయాలి. ఓకే, ఇది యాక్చువల్లీ సింటాక్స్ జస్ట్ రీకలెక్ట్ చేసుకున్న మైండ్లో ప్రోగ్రామ్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్, సో ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఏమంటాడంటే ఎప్పుడైతే మీరు యూజర్ డిఫైన్ డేటా టైప్ మెన్షన్ చేస్తున్నారో, క్రియేట్ చేస్తున్నారో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే స్ట్రక్చర్స్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాలి అని అంటున్నాడు. ఇది సెకండ్ వే. ఇలా వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. చూడండి ఈ మెటీరియల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, సో ఇది వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్ వన్స్ ఒకసారి మనం స్ట్రక్చర్స్ వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ వేరియబుల్స్లో చూడండి ఎంప్లాయీస్ ఐడి, ఎంప్లాయీస్ నేమ్, ఎంప్లాయీస్ శాలరీ ఇవన్నీ తీసుకోవాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అంటాం. అది ఎలా చేయాలి చూడండి ఇక్కడ. సో ఇనిషియలైజేషన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి ఇదంతా కూడా సింటాక్స్, ఇక్కడ వాల్యూస్. ఓకే, సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఇలా మనం తీసుకోవాలి. వన్స్ ఒకసారి మనం వేరియబుల్లో వాల్యూస్ అన్ని మనం ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత స్టోర్ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ ఏంటి ప్రింట్ చేయాలి. అంటే యాక్సెసింగ్ మెంబర్స్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఇవన్నీ కూడా ప్రింట్ చేయాలి బై యూజింగ్ డాట్ ఆపరేటర్.
లేదా స్ట్రక్చర్ పాయింటర్ ఆపరేటర్స్. బై యూజింగ్ దీస్ సింబల్స్ యూ కెన్ యాక్సెస్ ద డేటా. సో మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ ప్రోగ్రామ్. ఆఫ్టర్ దట్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రాక్టికల్ నాలెడ్జ్, మన ఛానల్లో వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే, యాజ్ యూజువల్గా మీరు హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేయండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ హ్యాష్ ఇంక్లూడ్ coneio.h. వన్స్ ఇలా హెడర్ ఫైల్ మెన్షన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే యూజర్ డిఫైన్ డేటా టైప్ క్రియేట్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్స్ యూజర్ డిఫైన్ డేటా టైప్ క్రియేట్ చేయాలి, అది ఫస్ట్ పాయింట్. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ యూజర్ డిఫైన్ డేటా టైప్, నౌ యూ హ్యావ్ టు క్రియేట్ స్ట్రక్చర్స్ వేరియబుల్, రైట్? అది చూడండి. ఫస్ట్ ఏంటి, యూజర్ డిఫైన్ డేటా టైప్ క్రియేట్ చేయాలి కదా. సో దట్ సింటాక్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దెన్ నౌ స్ట్రక్ట్ కీవర్డ్ తీసుకోవాలి అండ్ ఇక్కడ స్ట్రక్చర్ నేమ్. సో నేను ఎంప్లాయీ డీటెయిల్స్ నేను స్టోర్ చేయాలని అనుకుంటున్నాను కనుక నౌ ఎంప్లాయీ ఎంపీ, దెన్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ సెమికోలన్, రైట్? సో ఇందులో ఏముంటాయి, డేటా టైప్ మెంబర్స్ ఉంటాయి. సో దట్ నౌ ఇంట్ ఓకే ఎంప్లాయీ ఐడి, ఓకే, లేదా ఎంప్లాయీ రోల్ నెంబర్, దెన్ నౌ ఎంపీ రోల్ నెంబర్, ఎంప్లాయీ రోల్ నెంబర్. అండ్ ఇదేంటి, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కదా. నెక్స్ట్ వన్ ఎంప్లాయీ నేమ్ తీసుకోండి, క్యార్ అండ్ ఎంపీ అండర్ స్కోర్ నేమ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను 20 సైజ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫ్లోట్ ఎంపీ ఎంప్లాయీ అండ్ శాలరీ. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా తీసుకున్నాను కదా. ఇది యాక్చువల్లీ డిక్లరేషన్ ఆఫ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. సో నేను ఒక డేటా టైప్ క్రియేట్ చేసేసుకున్నాను. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఎంప్లాయీ కదా ఇలా డిఫైన్ చేసేసుకోవచ్చు, లేదా ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఏంటి, మెయిన్ సెక్షన్ లోపల క్రియేట్ చేయాలి ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్, రైట్? దెన్ నౌ వైట్ మెయిన్ సెక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు స్ట్రక్చర్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. ఇక్కడ స్ట్రక్ట్ ఎంపీ పైన ఎలా డిఫైన్ చేశారు సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా డిఫైన్ చేయాలి. ఓకే, స్ట్రక్చర్ స్పేస్ ఎంప్లాయీ నౌ వేరియబుల్ ఈ అని సెమికోలన్. ఇదండి యాక్చువల్లీ స్ట్రక్చర్స్ వేరియబుల్ డిక్లరేషన్. ఇది సెకండ్ వే. సో ఫస్ట్ వే ఏంటి, ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు కావాలంటే, ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఇన్సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ హౌ టు డిక్లేర్ ద స్ట్రక్చర్స్ వేరియబుల్. నేను ఒక స్ట్రక్చర్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను. ఈ స్ట్రక్చర్స్ వేరియబుల్లో ఈ అనే వేరియబుల్లో నేను ఎంప్లాయీ రోల్ నెంబర్ స్టోర్ చేసుకుంటాను, ఎంప్లాయీ నేమ్ తీసుకుంటాను అండ్ ఎంప్లాయీ శాలరీ తీసుకుంటాను. ఇక్కడ దీని సైజ్ ఎంత ఉండొచ్చు మేబీ. ఓకే చూడండి, ఇక్కడ ఇంటీజర్ 2 బైట్ కదా, ఇంటీజర్ 2 బైట్, ఇక్కడ క్యారెక్టర్ 20 బైట్స్. ఓకే 1 into 20 తీసుకోవాలి. ఓకే 20 బైట్స్, ఇక్కడ 2 బైట్స్ 22 ప్లస్ ఇక్కడ ఫ్లోట్ 4 బైట్స్. సో 22 ప్లస్ 4 26 బైట్ ఆఫ్ మెమోరీ క్రియేట్ అవుతుంది ఇక్కడ, క్లియర్? సో ఈ స్ట్రక్చర్స్ వేరియబుల్ కి టోటల్ సైజ్ ఎంత అంటే ఇప్పుడు 26 బైట్స్. ఓకే, ఒకసారి కావాలంటే దీని సైజ్ ఒకసారి ప్రింట్ చేద్దాం, చూడండి ఒకసారి. దెన్ నో ప్రింట్ఎఫ్ విత్ ఇన్ డబుల్ కోట్ లో నేను %t మెన్షన్ చేస్తున్నా. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ తీసుకోండి. దెన్ నో సైజ్ ఆఫ్ ఆపరేటర్ లో వేరియబుల్ స్ట్రక్చర్స్ వేరియబుల్ ఈ కదా, రైట్? నౌ ఇక్కడ గెట్ ch ఒకసారి చెక్ చేద్దాం, నో మిస్టేక్స్. చూడండి సైజ్ ఎంత 26, రైట్? సో అంటే ఈ స్ట్రక్చర్స్ వేరియబుల్ సైజ్ 26 బైట్స్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే రోల్ నెంబర్, నేమ్ అండ్ శాలరీ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ కదా. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ ఎట్ ఏ టైం మీరు వేరియబుల్లో తీసుకోవచ్చండి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అట్ ఏ టైం మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, ద సేమ్ టైం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ స్పెషల్గా స్పెసిఫిక్ స్టోరేజెస్ ఉంటాయి. సో ఇక్కడ రోల్ నెంబర్కి 2 బైట్, నేమ్కి 20 బైట్స్, శాలరీకి 4 బైట్స్. సో ఎట్ ఏ టైం స్టోర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎట్ ఏ టైం ప్రింట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ వేరియబుల్లో డేటాని తీసుకుంటాను అంటే ఇనిషియలైజేషన్ ప్రాసెస్, రైట్? సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎలా అయితే మెన్షన్ చేశారో రోల్ నెంబర్, నేమ్, శాలరీ ఇదే ఆర్డర్లో ఇక్కడ కూడా డేటా తీసుకోవాలి, రైట్? సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 101 తీసుకుంటాను. ఇది ఎంప్లాయీ రోల్ నెంబర్ అనుకుంటే, దెన్ నౌ కామా ఇక్కడ
నేమ్ విత్ ఇన్ డబుల్ కోట్లో ఆదిత్య. నెక్స్ట్ వన్ శాలరీ 30,000 తీసుకుంటా. ఓకే, చూడండి ఇదే సేమ్ ఆర్డర్లో ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే ఎర్రర్ విల్ బి క్రియేటెడ్, రైట్? సో వన్స్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ నేను సిఎల్ఆర్ఎస్ మెన్షన్ చేద్దాం. సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత చూడండి స్ట్రక్చర్స్ వేరియబుల్ కంప్లీటెడ్, ఇనిషియలైజేషన్ కంప్లీటెడ్. నౌ లాస్ట్ వన్ ఏంటి? యాక్సెసింగ్ అంటే ప్రింట్ చేయాలి కదా. దెన్ నౌ ఇప్పుడు డాట్ ఆపరేటర్ని ఉపయోగించి ప్రింట్ చేయాలి ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా కదా. దెన్ నౌ ఇక్కడ ప్రింట్ ఎఫ్. సో ఫస్ట్ నేను రోల్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాను కనుక రోల్ నెంబర్ అనేది ఏంటి? ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ కదా. సో దట్ %t/n వేరియబుల్ స్ట్రక్చర్స్ వేరియబుల్ డిఫైన్ చేయాలి ఈ డాట్. సో డాట్ ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ డేటా మెంబర్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు ఎలా డిఫైన్ చేశారో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా డిఫైన్ చేయాలి, రైట్? ఎంప్లాయ్ రోల్ నెంబర్. ఓకే, దెన్ నౌ నెక్స్ట్ వన్ printf. నౌ %s తీసుకోవాలి బికాస్ ఆఫ్ నేమ్ కదా మనం ప్రింట్ చేస్తున్నాం స్ట్రింగ్స్. సో కామా నౌ ఈ డాట్ ఓకే ఎంప్లాయ్ అండర్స్కోర్ నేమ్. ఓకే, చూడండి పైన ఎలా డిఫైన్ చేశారో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే డిఫైన్ చేయాలి. దెన్ నౌ printf. నౌ విత్ ఇన్ డబుల్ కోట్లో ఫ్లోట్ కదా శాలరీ %f తీసుకోవాలి. దెన్ నౌ కామా ఇక్కడ ఈ డాట్ emp _salary. ఓకే, క్లియర్? సో ఇది యాక్చువల్లీ బేసిక్ ప్రోగ్రామ్, రైట్? ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఓకే, నో మిస్టేక్స్. చూడండి డీటెయిల్స్ అన్ని ప్రింట్ అయ్యి ఫస్ట్ది ఏంటి 26, దట్ ఈస్ ద స్ట్రక్చర్ వేరియబుల్ సైజ్. తర్వాత ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎంప్లాయ్ శాలరీ. క్లియర్? సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కనుక మీరు స్టోర్ చేయాలి అండ్ రీడ్ చేయాలి ఆర్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటే స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ వన్ nested structures కాన్సెప్ట్ చూద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ nested structures? A nested structures in C is a structures within the structures. One structures can be declared inside another structures. అంటే ఒక స్ట్రక్చర్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, ఆ స్ట్రక్చర్స్ లోపల ఇంకో స్ట్రక్చర్స్ ని మనం డిక్లేర్ చేయాలి. ఆ ప్రాసెస్ ని మనం నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటాం. ఫర్ లూప్ స్టేట్మెంట్స్ లోపల ఇంకో ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకుంటే నెక్స్ట్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్స్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్. సేమ్ సిమిలర్లీ ఇక్కడ నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటే అర్థం ఏంటంటే స్ట్రక్చర్స్ లోపల ఇంకో స్ట్రక్చర్స్ మనం డిక్లేర్ చేయాలి. అది యాక్చువల్లీ నెస్టెడ్ స్ట్రక్చర్స్ డెఫినేషన్, రైట్? చూడండి సింటాక్స్ ఒకసారి ఇక్కడ చూడండి. స్ట్రక్చర్స్ 2ని నేను డిఫైన్ చేశాను ఇక్కడ వరకు స్ట్రక్చర్స్ 2. సో ఈ స్ట్రక్చర్స్ 2ని ఇన్సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ 1 లో డిఫైన్ చేశాను. ఓకే, క్లియర్? సో ఈ ప్రాసెస్ నే నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటాం. సో దీని మీద ప్రోగ్రామ్ చూద్దాం. సో నేను స్టూడెంట్స్ డేటా తీసుకుంటాను ఇక్కడ. ఓకే, స్టూడెంట్స్ డేటా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్, రైట్? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఇది ఒక స్ట్రక్చర్స్ క్రియేట్ చేశాను, స్టూడెంట్స్ అనే స్ట్రక్చర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు స్టూడెంట్స్ కి బేసిక్ గా డీటెయిల్స్ ఏముంటాయి? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఇవి తీసుకుందాం. చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్ రోల్ నెంబర్ మెన్షన్ చేద్దాం. ఓకే, స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ నౌ ఇక్కడ స్టూడెంట్ నేమ్ మెన్షన్ చేద్దాం. ఆఫ్ క్లియర్? సో ఇక్కడ చూడండి ఇది ఒక స్ట్రక్చర్స్, రైట్? సో ఈ స్ట్రక్చర్స్ లోపల అనదర్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇన్సైడ్ ఆఫ్ ది స్టూడెంట్ స్ట్రక్చర్స్ లో స్ట్రక్ట్ అని కీవర్డ్ తీసుకొని ఓకే ఇక్కడ డేట్ అని ఇస్తున్నాను. ఓకే, డేట్ అండ్ చూడండి ఇది యాక్చువల్లీ సింటాక్స్ ఆఫ్ ది నెస్టెడ్ స్ట్రక్చర్స్, రైట్? దెన్ నౌ సెమీకోలన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అగైన్ డేటా టైప్ మెంబర్స్ క్రియేట్ చేస్తున్నాను. దెన్ నౌ ఇంట్ ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, నౌ ఇంట్ మంత్ మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంట్ ఇయర్ మెన్షన్ చేస్తున్నాను. క్లియర్? సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత నౌ ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా. సో దట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, డి అనేది వేరియబుల్, స్ట్రక్చర్స్ వేరియబుల్, ఇన్సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ వేరియబుల్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ సంబంధించిన వేరియబుల్ డిక్లేర్ చేయాలిగా. సో ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను ఎస్. ఓకే, సో చూడండి ఇక్కడ 2 వేరియబుల్ డిఫైన్ చేశాను, ఎస్ అండ్ డి.
ఓకే, రైట్. సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఏం చేయాలండి, మెయిన్ సెక్షన్ డిఫైన్ చేయాలి. నౌ వైట్ మెయిన్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత వాల్యూస్ మీరు ఇనిషియలైజేషన్ చేయాలి కదా. సో చూడండి, ఫస్ట్ రోల్ నెంబర్ డిఫైన్ చేయాలి. సో రోల్ నెంబర్ తీసుకోవాలి కనుక బై యూజింగ్ వేరియబుల్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ డాట్ ఆపరేటర్. సో ఎస్ డాట్ ఓకే రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, మళ్ళీ నేమ్ తీసుకోవాలి. ఎస్ డాట్ అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకోవాలి, స్ట్రింగ్ ఫంక్షన్, రైట్, str cpy. ఓకే, స్ట్రింగ్ కాపీడ్ ఫంక్షన్ తీసుకొని ఇందులో ఎస్ డాట్ ఏ అని డిఫైన్ చేసిన తర్వాత నేమ్ డిఫైన్ చేయాలి. ఓకే, నౌ ఆదిత్య స్టూడెంట్ నేమ్, రైట్. దెన్ నౌ ఇలా స్ట్రింగ్స్ ని మీరు ఇనిషియలైజేషన్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నౌ డేట్ తీసుకోవాలి, మంత్ తీసుకోవాలి అండ్ ఇయర్ తీసుకోవాలి, రైట్. ఎస్ డాట్ డి డాట్ అని తీసుకోవాలి, ఎందుకంటే డి వేరియబుల్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ఎస్ లో ఉంది కదా, సో అందుకని ఎస్ డాట్ డి డాట్ అని తీసుకోవాలి. అండ్ డిటి ఓకే, డేటా టైప్ మెంబర్ ఏంటి, డిడి కదా, సో ఈజ్ ఈక్వల్ డేట్ నేను 10 ఇస్తున్నాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ ఎస్ డాట్ డి డాట్ అండ్ ఇక్కడ ఎంఎం అని తీసుకోవాలి, మంత్ నేను 12 తీసుకున్నాను. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎస్ డాట్ ఓకే ఇయర్ మెన్షన్ చేయాలి, డి డాట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ 2000 మెన్షన్ చేస్తున్నాం. ఓకే, క్లియర్. సో ఇప్పుడు నేను ఏం చేశానండి, నౌ ఐ ఆమ్ స్టోరింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి కదా. దెన్ నౌ ఇక్కడ ఏం చేస్తున్నానంటే CLRSR మెన్షన్ చేద్దాం, CLRSR ఇవన్నీ ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ఓకే, నౌ printf విత్ ఇన్ ద డబుల్ కోట్ లో %d ఓకే రోల్ నెంబర్ కదా /n. నౌ ఇక్కడ రోల్ నెంబర్ కదా, సేమ్ ఈ డేటా టైప్ మెంబర్స్ ని తీసుకోవాలి, రైట్. ఎస్ డాట్ రోల్ నెంబర్, రైట్. నెక్స్ట్ వన్ printf విత్ ఇన్ ద డబుల్ కోట్ లో స్ట్రింగ్ కదా %s/n. నౌ ఎస్ డాట్ ఏ. నెక్స్ట్ వన్ printf కింద డబుల్ కోట్ లో %d తీసుకోవాలి. ఓకే, ఎస్ డాట్ డి డాట్ నౌ డేటా టైప్ మెంబర్ మెన్షన్ చేయాలి. ఓకే, ఎస్ డాట్ డి డాట్ డిటి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ printf ఇక్కడ డేటా టైప్ మెంబర్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, దెన్ నౌ విత్ ఇన్ డబుల్ కోట్ లో నౌ %d ఎస్ డాట్ డి డాట్ అండ్ మంత్. నెక్స్ట్ వన్ printf %d ఎస్ డాట్ డి డాట్ ఇయర్ మెన్షన్ చేయాలి. ఇదండి యాక్చువల్లీ నెస్టెడ్ స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్, రైట్. లాస్ట్ లో గెట్స్ రీచ్. సో పైన ప్రోటోకాల్ మెన్షన్ చేయాలి, స్ట్రింగ్ ప్రోటోకాల్స్, రైట్. సో ఇక్కడ hash include string.h nested structures program. I hope it's very clear, right. ఒకసారి చెక్ చేద్దాం. సో నో మిస్టేక్స్. సో ఒకసారి చూద్దాం అవుట్పుట్. చూడండి, ఫస్ట్ వన్ స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ /n మెన్షన్ చేద్దాం, క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ /n. ఓకే, చూడండి స్టూడెంట్ రోల్ నెంబర్, నేమ్, డేట్, మంత్, ఇయర్. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇదండి యాక్చువల్లీ నెక్స్ట్ స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.